మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథను చెప్పుకుని విని తరించి అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు ఈ సత్సంగ బోధలోని శీర్షిక మరణం యొక్క ప్రాముఖ్యత. అంటే మరణం అనేది ఖచ్చితంగా జరగాల, మరణాన్ని వాయిదా వేసుకోవచ్చా, మరణిస్తే ఏమవుతుంది అనే చాలా ప్రశ్నలకు చక్కటి సమాధానం చెబుతుందని ఈ కథలోకి వెళ్ళిపోదాం. మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు, కానీ జనన మరణాలు, సృష్టి నియమాలు, విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి, ఓ స్వామి, నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియచేయండి అని అడిగాడు. అప్పుడు సన్యాసి, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి, మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడు. 2 పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళుతున్నప్పుడు అతనికి బాధకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించగా చాలా బలహీనమైన వ్యక్తి పడుకొని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా అతను, నేను సరస్సులో నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు 100 ఏళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుండి గెంటి వేశాడు. గత 50 ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగడం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. అప్పుడు రాజు ఈ విధంగా ఆలోచించెను, అమరత్వంతో కూడిన వృద్ధాప్యం వృధానే కదా అనుకొని, నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే బాగుంటుందని తలచి పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసి దగ్గరికి వెళ్ళి, నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గం తెలపండి అని అడిగాడు. అప్పుడు సన్యాసి, సరస్సు దాటిన తర్వాత మీకు మరో పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది. వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు అని సెలవిచ్చారు. సన్యాసి చెప్పిన విధముగా రాజు మరో పర్వతాన్ని దాటాడు. అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తినిపోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారని అక్కడికి వెళ్ళి చూడగా 4 యువకులు వాదించుకోవడం చూసి, ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అడగగా వారిలో ఒకరు, నాకు 250 ఏళ్ళు, నా కుడివైపు ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు, అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను, నా కుడివైపున మా నాన్న ఉన్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకుకి ఎలా ఇస్తాను అని అనగా, 350 సంవత్సరాల ఉన్న వ్యక్తి కూడా 400 సంవత్సరాల వయసు గల అతని తండ్రిని చూపి తన కొడుకు ఇచ్చిన సమాధానం ఇచ్చాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి
వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు, మరణాన్ని నివారించే బదులు ప్రతిరోజు ప్రతిక్షణం సంతోషంగా జీవించండి. ఈ క్రింది నియమాలు ప్రతిక్షణం సంతోషంగా జీవించడానికి దోహదపడతాయి. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్నానం అవుతుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర అవుతుంది. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది. కావున మనమందరూ పై సూత్రాలను పాటించి ధన్యత పొందుదాం. అదండి చాలా అద్భుతమైన కోరిక. ఇంకా ఎవరి మనసులో అయినా సరే ఈ వయసు నాకు సరిపోదు, ఇంకొక 100 సంవత్సరాలు ఉంటే బాగుండు, ఏదో సాధిస్తాను, ఎంతో చూస్తాను అని అనుకునే వాళ్ళకి ఈ కథ ఒక కనువిప్పు కలిగిస్తుందని ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా బ్రహ్మరాతను మార్చడానికి మనం ఎవరు అండి? అలాగే ప్రకృతి విరుద్ధంగా ఏమీ చేయలేం కదా. కాబట్టి ఎక్కువ ఆలోచన చేయకుండా ఇక్కడ చెప్పిన 7 నియమాలు చక్కగా పాటిస్తూ ఆ భగవంతుని ప్రసన్నం చేసుకుని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుదాం. ఇంతటి మంచి కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.